బోయపాటి సీను కాంబినేషన్ లో రూపొందిన అఖండ 2 విడుదల ఆకస్మికంగా ఆగిపోవడంతో ఫ్యాన్స్ లో తీవ్ర నిరాశ కనిపిస్తోంది. ప్రీమియర్ షోలు రద్దు కావడంతో నిర్మాతలపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే పాత ఆర్థిక వివాదాల వల్లే ఈ సమస్య వచ్చినట్టుగా తెలుస్తోంది. నేనొక్కడినే ఆగడు సినిమాల నష్టాలపై ఏరోస్ ఇంటర్నేషనల్ 14 రీల్స్ మధ్య వచ్చినటువంటి రెవెన్యూ సెటిల్మెంట్ వివాదం కోర్టుకెళ్లింది. 14 రీల్స్ డ్యూస్ క్లియర్ చేయలేదని ఆరోపణలు రావడంతో మద్రాస్ హైకోర్టు అఖండ 2 పై స్టే ఇచ్చింది. ఇక ఈ వివాదాలు పరిష్కారం అయ్యే వరకు విడుదల కష్టమే అనిపిస్తోంది. ఎందుకిలా చివరి నిమిషంలో షోలు రద్దు చేశారు? ప్రారంభం నుంచే ప్లానింగ్ లేదా అంటూ నిర్మాణ సంస్థపై ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక డీటెయిల్స్ అందించేందుకు మనకు వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, అసలు ఏం జరిగింది? గుడ్ మార్నింగ్. నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వచ్చినటువంటి అఖండ 2 భారీ ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరి కాంబినేషన్ లో వచ్చినటువంటి అఖండ సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అదే మొత్తం దీనికి సంబంధించి అఖండ 2 లో కూడా వచ్చినటువంటి ట్రైలర్స్ కావచ్చు, టీజర్ కి సంబంధించినటువంటి వచ్చినటువంటి అంశాల్లో చాలా అంచనాలు పెంచాయని చెప్పుకోవచ్చు. ఈ అంచనాల మధ్య ఈ రోజు ఈ సినిమా రిలీజ్ కానుంది. కాకపోతే 14 రీల్స్ సంస్థ ఏదైతే ఉందో, నిర్మాణ సంస్థ, ఆ సంస్థ తలెత్తినటువంటి సమస్యల వల్ల ఈ రోజు అఖండ 2 సినిమా అనేది రిలీజ్ అవ్వలేదు అనేది క్లియర్ గా తెలుస్తోంది. ముఖ్యంగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో దీనికి సంబంధించినటువంటి పర్మిషన్లు కూడా నిన్న 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు కూడా పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రీమియర్ షోలకు సంబంధించినటువంటి కొన్ని ఆంక్షలు విధిస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీవోలు రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎప్పుడెప్పుడు దీనికి సంబంధించినటువంటి బుకింగ్ ఓపెన్ అవుతాయని అభిమానులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో 14 రీల్ సంస్థ నుంచి మాత్రం ఎక్స్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా వాళ్ళు కొన్ని టెక్నికల్ సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాము, అందుకోసమే ఈ ప్రీమియర్ షోలు వేయట్లేదు అనే అంశాన్ని కూడా వాళ్ళు నిన్న ఎక్స్ ట్విట్టర్ ద్వారా కూడా వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు ఉదయం రిలీజ్ కూడా వాయిదా వేస్తున్నామనే అంశాన్ని కూడా రాత్రి ఈ ఎక్స్ వేదిక ద్వారా వాళ్ళు ప్రకటించడం జరిగింది. మొత్తం మీద ఈ సమస్య ఏదైతే ఉందో ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి సమస్యగా కూడా బయటకు రావడం జరిగింది. ఎందుకంటే మద్రాస్ హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి పిటిషన్ దాఖలైంది. 14 రీల్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో దానికి అనుబంధ సంస్థగా ఈరోస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనేది దీనికి సంబంధించినటువంటి కేసును ఫైల్ చేసినట్టుగా కూడా క్లియర్ తెలుస్తోంది. ఈ కేసులో ఏదైతే ఈరోస్ సంస్థకు సంబంధించి లావాదేవీలు ఉన్నాయో దాదాపుగా గతంలో ఈ 14 రీల్స్ కి సంబంధించి నేనొక్కడే ఆగడు వీటి నష్టాలకు సంబంధించి ఆల్మోస్ట్ 28 crores వరకు కంపెనీకి ఇవ్వాల్సినట్టుగా తెలుస్తోంది. 14 రీల్స్ కు సంబంధించి అట్ ద సేమ్ టైం అదే పేరును ప్లస్ అని యాడ్ చేసి సినిమా నిర్మాణాన్ని చేపట్టారు అనేది అక్కడ పిటిషన్ లో పేర్కొన్నటువంటి అంశంగా కనిపిస్తోంది. అంటే ఈ వివాదాలు అనేవి ముందు నుండిగానే అంటే ఆర్థిక పరమైనటువంటి విభేదాలు ఉన్నట్టు క్లియర్ గా తెలుస్తూనే ఉంది. అండ్ మద్రాస్ హైకోర్టు మొన్ననే తీర్పిచ్చినటువంటి క్రమంలో ఇక్కడ అంటే రిలీజ్ రోజు వరకు కూడా ఈ అంశాన్ని, ఈ నాంచడాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా ఈరోస్ ఇంటర్నేషనల్ అనే లిమిటెడ్ తో వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు. అది ఇండియా వైడ్ గా ఉన్నటువంటి రిలీజ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రమోషన్ కూడా చేయడం జరిగింది. బాలకృష్ణ మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా సినిమాగా కూడా రిలీజ్ చేసిన నేపథ్యంలో అనేక భాషల్లో వెళ్లి ఆయన ప్రమోషన్ కూడా చేయడం జరిగింది. దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో కంటే కూడా అత్యధిక స్థాయిలో ఇతర రాష్ట్రాల్లో ఆయన ప్రమోషన్ చేయడం జరిగింది. అయితే 14 రీల్ సంబంధించినటువంటి సంస్థ ద్వారా ఆచంట రవి, ఆచంట బాబు వీరిద్దరూ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. మరొక కో ప్రొడ్యూసర్ గా కూడా బాలకృష్ణ కూతురు ఇందులో ఉన్నారు. అయితే ఈ నిర్మాణ సంస్థ 14 నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో 14 రీల్స్, వీళ్ళు ఏదైతే ఈరోస్ ఇంటర్నేషనల్ తో టైప్ చేసుకున్నారో దాదాపుగా 28 కోట్లకు సంబంధించినటువంటి బకాయి ఉంది. ఈ 28 కోట్లకు సంబంధించినటువంటి బకాయిలో దాదాపుగా 14% వడ్డీ వీళ్ళకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో గతంలో వచ్చినటువంటి సినిమా రిలీజ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశము, అంతేకాకుండా అఖండకు సంబంధించినటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ కు సంబంధించినటువంటి 14% చెల్లించలేదనే అంశంపైనే మద్రాస్ హైకోర్టుకు ఈరోస్ ఇంటర్నేషనల్ అప్పీల్ చేసింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రదర్శన నిలిపివేయాలంటూ కూడా మద్రాస్ కోర్టు నిర్ణయం తీసుకుంది. దానిపైన 14 రీల్ సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి
టెక్నికల్ గ్లిచెస్ వల్లనే మేము రిలీజ్ చేయట్లేదు అనే అంశం మాత్రం 14 రీల్స్ చెప్తోంది. ఈ నేపథ్యంలో అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున ఈ నిర్మాణ సంస్థపై కూడా, అంతేకాకుండా సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా చాలా మంది రైట్.